ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు గెలుస్తాము అన్న ధీమాతో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ సైతం మొదటి, రెండవ విడతల్లో కీలక పంచాయతీలలో ఓటమి పాలైంది. దీంతో మూడో విడతపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇక ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు తలపడిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ సంబంధించి నెలకొంది. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీలో కూడా గట్టి పోటీ సంబంధించింది. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 2 కోట్ల మేర కూడా అభ్యర్థులు ఇక్కడ ఖర్చు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఇక్కడ కూడా ఫలితంపై కూడా ఆసక్తి సంబంధించి రేపుతుంది. దీంతో పాటుగా కల్లూరుతో చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో కూడా గట్టి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందని చెప్పాలి. వీటితో పాటుగా వేంసూరులో కూడా అక్కడ పెద్ద ఎత్తున సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు రెండు పార్టీలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కూడా కొంత రసవత్తరమైన పోటీ ఉంది. సత్తుపల్లి నియోజకవర్గం ఓవరాల్గా అన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంది. ఇక్కడ ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ కూడా ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఒక ధీమా సంబంధించి వ్యక్తం చేస్తుండగా ఇటు అధికార కాంగ్రెస్ కూడా ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుపొందుతామని కూడా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం పెద్ద ఎత్తున కోట్ల మేర అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఖర్చు పెట్టారు. దీంతో అంత ఖర్చు పెట్టినా కానీ గట్టి పోటీ ఇటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన నేపథ్యంలో ఫలితంపై కూడా ఒక ఉత్కంఠ సంబంధించి రేపుతుంది. దీంతో పాటుగా కారపల్లి సంబంధించిన ఏరియాలో కూడా అదే పరిస్థితి ఉంది. కారేపల్లిలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా బీఆర్ఎస్ సిపిఎంతో పొత్తుతో బరిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సంబంధించి ప్రచారం చేశారు, పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. అధికార పార్టీకి ధీటుగా పోటీ ఇచ్చిన నేపథ్యంలో కారేపల్లిలో కూడా అదే పరిస్థితి ఉంది. జూలూరుపాడు చూస్తే జూలూరుపాడులో కూడా అదే ఉంది. ఇక్కడ వామపక్ష పార్టీల ప్రభావం కొంత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా కొంత ఫలితంపై కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా లక్ష్మీదేవిపల్లి, సుజాత నగర్ లాంటి ఇక్కడ కూడా చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో కూడా గట్టి పోటీ సంబంధించి ఉంది. ఇక్కడ సిపిఐ సంబంధించి కూడా కొంత ప్రభావం చూపించే అవకాశాల నేపథ్యంలో ప్రధానంగా మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇల్లందు నియోజకవర్గం సంబంధించి చూస్తే ఇల్లందు నియోజకవర్గంలో చాలా వరకు ఇటు గుండాల, ఆలపల్లి సంబంధించి ఇక్కడ కూడా అధికార కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ సంబంధించి ఇచ్చింది. ప్రచారం సంబంధించి అంటే మొదటి 2 విడతల ఫలితాల తర్వాత మూడో విడత సంబంధించిన వీటిపై కూడా కొంత ఎక్కువగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి. ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా వాళ్ళు ఆ ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో మూడో విడత ఫలితాలు కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ సిపిఎం కూడా 2 కలిపి బరిలో ఉండి గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఫలితాలకు సంబంధించి మాత్రం సాయంత్రం 6 గంటల వరకు క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం అర్ధరాత్రి 9 గంటల వరకు కూడా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే తల్లాడ లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తాన్ని మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రసవత్తరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తలపడిన నేపథ్యంలో కౌంటింగ్ కూడా ఆద్యంతం ప్రస్తుతం ఉత్కంఠంగా కొనసాగుతుంది. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. చివరి విడతలో మొత్తం 3752 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 80.78% పోలింగ్ నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ముగియటంతో ఓట్ల లెక్కింపు మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ ముగిశాక ఉప సర్పంచుల ఎన్నిక జరగనుంది. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. చివరి విడతలో మొత్తం 3752 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 80.78% పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ముగియటంతో ఓట్ల లెక్కింపు మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక కౌంటింగ్ ముగిశాక ఉప సర్పంచుల ఎన్నిక జరగనుంది.